నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. నోరు తెరిస్తే మాట జారుతుంది, అది వెనక్కి రాదు. మౌనంగా ఉంటే మనసు గెలుస్తుంది, విలువే తగ్గదు. కోపంలో అనే ఒక్క మాట 100 బంధాలను తెంచగలదు. మౌనంతో సాధించే విజయం శత్రువుని సైతం ఆలోచింపజేస్తుంది. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 6 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం రాత్రి 10:16 చంద్రాస్తమయం ఉదయం 9:24 తిథి చవితి మధ్యాహ్నం 2:12 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం అనురాధ రాత్రి 2:50 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము బాలవ మధ్యాహ్నం 2:12 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 3:22 వరకు, తదుపరి తైతుల. యోగము సిద్ధి మధ్యాహ్నం 3:20 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:42 నుండి 9:14 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి 12:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:35 నుండి 6:22 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:22 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:18 నుండి 5:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:43 వరకు. ఏప్రిల్ 6 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి మధ్యాహ్నం 2:12 వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. మధ్యాహ్నం 3:20 నుండి మొదలయ్యే వ్యతిపాత యోగము, రాత్రి 2:50 నుండి మొదలయ్యే జ్యేష్ఠ నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. మధ్యాహ్నం 2:12 నుండి 3:19 వరకు శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:18 నుండి రాత్రి 2:56 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం.
నక్షత్ర బలం. అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ క్రీడా దినోత్సవం, వికట సంకష్టహర చతుర్థి ముగింపు మరియు మహావీర్ గారి జయంతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: హనుమంతుడి తల్లి అయిన అంజన అసలు పేరు పుంజికస్థల. ఈరోజు ప్రశ్న: హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి? హిమాలయ, మహేంద్ర, కైలాస, గోవర్ధన. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృషభ రాశి: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిథున రాశి: కొన్ని వ్యక్తిగత సమస్యలు తీరుతాయి. కర్కాటక రాశి: ముఖ్యమైన అతి ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. సింహరాశి: ముఖ్యమైన కార్యక్రమాలను స్వయంగా పూర్తి చేస్తారు. కన్యా రాశి: ముఖ్యమైన పనిలో ఆటంకాలు తప్పవు. తులారాశి: ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. వృశ్చిక రాశి: వ్యవహారాలు మరింత సజావుగా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి: నూతన కార్యక్రమాలను ప్రారంభించి వెనువెంటనే కార్యాచరణ చేపడతారు. మకర రాశి: నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి: ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతారు. మీనరాశి: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.